Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు పరిశీలించిన అధికారులు. ఘనంగా మదర్స్ డే వేడుకలు. మాతృమూర్తుల త్యాగాలను కొనియాడిన వక్తలు. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో రేపు పోలింగుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల అధికారులు పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన సెంటర్లకు తరలి వెళ్లారు. కాగా ఎన్నికల ఏర్పాట్లను ఆయా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను భద్రంగా తీసుకువెళ్లాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో, కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలో, మానకొండూరుకు సంబంధించి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. హుజరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ను పర్యవేక్షించారు. ఈవీఎంలను పరిశీలించి సిబ్బందితోనూ మాట్లాడారు. పోలింగుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో మానకొండూరు నియోజకవర్గ ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్తో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా పరిశీలించారు. ఈ 39 రోడ్లు దాదాపు అరగంట 45 నిమిషాల లోపల తిరిగి రావడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే మెటీరియల్ కూడా వాళ్ళు తీసుకొని చేస్తున్నారు కాబట్టి అది చేసాం. తర్వాత 3000 వరకు పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. పీఓలు, ఏపీఓలు, అలాగే ఓపీఓలు పాల్గొంటున్నారు. ఈ దాదాపుగా 12 గంటల వరకు ఇది వాళ్ళు మెటీరియల్ తీసుకున్న తర్వాత వారందరినీ కూడా కంప్లీట్గా మనము భోజనం చేసిన తర్వాత 12:30 వరకు డిస్పాచ్ అయ్యే విధంగా 1 o'clock వరకు డిస్పాచ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాము. అలాగే సమస్యాత్మక గ్రామాల్లో అనుకున్నట్లయితే ప్రతి పోలింగ్ స్టేషన్ అంటే 256 పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాము. పోలింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. సిఏపిఎఫ్ బలగాలను కూడా మోహరించడం జరిగింది. నెక్స్ట్ మైక్రో అబ్జర్వర్ కూడా యొక్క సాయం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సమస్య అనేది ఉత్పన్నం కాదు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇది ఎండాకాలం కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధి లోపల టెంట్ ఏర్పాటు చేశాము, కూలర్స్ కూడా ఏర్పాటు చేశాము. దీనిలో కమిషనర్స్ మరియు ఎంపీడీఓల యొక్క సహకారం తీసుకున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని మంథిని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలను సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పచెప్పాలన్నారు. రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వ్ పోలింగ్ సామాగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలన్నారు. సెక్టార్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 1850 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు జె అరుణశ్రీ, హనుమా నాయక్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వైట్ పేపర్ ఇచ్చేయండి, డబ్బాలు కొంచెం పెద్దలు పెట్టేయండి, గ్రూప్నెస్ అందరినీ ఇచ్చేది ఫైనల్ దాంట్లో క్యాల్కులేట్ చేసుకుంటే మెయిల్ నాకు వస్తుంది. టెన్షన్ పడకండి.
పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గంగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొత్తం 290 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో సిబ్బంది తరలి వెళ్లినట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలను కేటాయించామన్నారు. వీరితో పాటు రిజర్వ్ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ ప్రక్రియను వెబ్ కెమెరాల సహాయంతో పర్యవేక్షించనున్నట్లుగా తెలిపారు. మన పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోపట 290 పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. ఈ 290 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సిబ్బందిని అలాగే మెటీరియల్ను ఈవీఎంలను పంపించడానికి గాను ఈరోజు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దపల్లి లోపల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మన ప్రత్యేకంగా 27 సెక్టార్ ఆఫీసర్లను నియమించడం జరిగింది ఈ 290 పోలింగ్ స్టేషన్లకు గాను. అలాగే మన సిబ్బంది అందరికీ కూడా 2 దఫాలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. పూర్తిగా వాళ్ళు నిపుణులై ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి గాను సెక్టర్ ఆఫీసర్ కూడా 3 దఫాలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడం జరిగింది. యంత్రాంగం మొత్తం కూడా ఈ మన పోలీసు వారి సహకారంతో అలాగే మిగతా శాఖల సహకారంతో ఈ ఎన్నికల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటామని ఆశిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 48 సమస్యాత్మక ప్రాంతాలుగా 58 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పోలింగ్ సామాగ్రితో సిబ్బంది తమ సెంటర్లకు తరలి వెళ్లారు. సుమారు 1500 మంది పోలీసులు కేంద్ర బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన పర్యవేక్షించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జరిగే పార్లమెంటు ఎన్నికలకు పీఓలు, అసిస్టెంట్ పీఓలకు దిశానిర్దేశం చేశామన్నారు. పోలింగ్ అధికారులకు పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఓటర్లకు, అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలీస్ నిఘా ఉంటుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 1500 పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు, అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు, సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది. ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటుని అందించాలనేది. అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించుకున్నామనేది, ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకొని అందించామనేది కూడా గ్రహించండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి, అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, షేడ్, ఎవ్రీథింగ్ వీఆర్ అరేంజింగ్. సో మన దగ్గర 2,19,723 ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఓటర్స్కి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది. ఎక్సెప్ట్ డెత్, అదేవిధంగా ఆబ్సెంట్ షిఫ్ట్ కేటగిరీ తప్ప రిమైనింగ్ ఆల్ అదర్స్ ఓటర్స్ అందరికీ మన బిఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాము. మా సైడ్ నుంచి రామగుండం సెగ్మెంట్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియా కాబట్టి అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి May 13th రోజు 7 to 6 టైమింగ్ కూడా 1 hour ఎక్స్టెండ్ అయింది. ఈ 7 to 6 టైంలో మన పోలింగ్ పార్టీస్ అవైలబుల్ ఉంటాయి పోలీస్ స్టేషన్ కాబట్టి ప్రతి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఓట్ చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్ పరిశీలించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సెక్టార్ అధికారులకు తెలియజేయాలన్నారు.
భూపాల్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలలో 317 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందులో 62 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 7 మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఆయా సెంటర్లలో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలతో ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్, ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దాదాపు ఒక 150 మంది వరకు రిజర్వ్ పర్సన్లు ఉంటారు. మేమందరికీ లొకేట్ చేసేస్తాము. అదేవిధంగా రేపు మండల్ హెడ్ క్వార్టర్లో కూడా 5 చొప్పున అక్కడ రిజర్వ్ పర్సన్లు ఉంటారు. ఒకవేళ మీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి, లేకపోతే మీ సెక్టర్ ఆఫీసర్కి చెప్తే అదనంగా స్టాఫ్ కూడా రేపు కేటాయిస్తాము. కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో 3 కానీ 4 మహిళలకి డ్యూటీ పడడం జరిగింది. ఇందాక నేను ఎక్కడికి పోతే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు రిజర్వ్ పర్సన్ కోసం. ఎట్లాగో మీరు బస్ ఎక్కేటప్పుడు మీ పోలింగ్ స్టేషన్ లో అదనంగా స్టాఫ్ కూడా మేము కేటాయిస్తాము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాస్ట్గా వచ్చేయండి. మీ పిఓ ఓపీఓ రాకపోతే కాల్ చేసి పిలిపించండి, భోజనం తినండి, సామాన్ వెరిఫై చేయండి అండ్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఐఎండీ ఇన్స్ట్రక్షన్ మన ప్రెడిక్షన్ ప్రకారంగా ఈ రోజు ఇక్కడ గాలి కానీ తుఫాన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేములవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల జిల్లాలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటి పరిధిలో 4,72,000కు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. వేసవి దృష్ట్యా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూలర్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 50% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్తో పాటు షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పిన మాదిరిగా కూలర్ కూడా అడిషనల్గా సమ్మర్ దృష్టిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీల్ చైర్స్ ఫర్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ విల్ బి దేర్. హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. ఒక బూత్ హెల్ప్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా నియర్లీ 600-700 మెంబర్స్కి హోమ్ ఓటింగ్ కూడా ఫర్ దోస్ హూ ఆర్ పాలన చేయాలి, ఫాలో చేయాలి. ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళపైన కేసు కూడా నమోదవుతుంది. అదే ఎన్ఓసి తర్వాత ఎన్ఓసికి ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ జాబ్స్ ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు. అదే కూడా 100% మనం కేసు నమోదైతే అది ఎన్ఓసి దొరకరు. సో మనం ఇప్పుడు ఎలక్షన్స్ కోసం రెడీ ఉన్నాం. లాస్ట్ టైం లెజిస్లేటివ్ అసెంబ్లీ లాగా ఇది కూడా ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది. దానికోసం రెడీ ఉన్నాం. వాసవి వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మాతృ పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ అశోక్ నగర్లోని వాసవి టెంపుల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు మాతృమూర్తులకు వారి పిల్లలు పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి హాజరై మాట్లాడారు. మనకు కనిపించే దైవం అమ్మ అని, తన ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే అవకాశం ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్, ఐపీఈ చందా రవీందర్, వాగ్దేవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి, సెక్రటరీ స్వరూప, వనితా క్లబ్ అధ్యక్షురాలు చందా విజయలక్ష్మి పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోనికి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. భక్తులు బద్దిపోచమ్మ వారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. కోడెమొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు. ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీ రామానుజ జయంతి తిరునక్షత్రం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సెలవిల్లు విరిచిన సీతారామా అల సుగ్రీవు మేలిన పార్లమెంటు ఎన్నికల విధుల కోసం ఎన్సీసీ క్యాడెట్లను వినియోగిస్తున్నట్లు రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో 90 మంది క్యాడెట్లకు ఎన్నికల విధులపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్సీసీ సిబ్బంది పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లకూడదని సూచించారు. ఓటర్లు క్యూలో ఉండేలా చూసుకోవాలని, అక్కడ విధుల్లో పోలీసు సిబ్బందికి సహాయంగా ఉండాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు తమ వంతు సహాయం అందించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, సీసీఆర్టీ ఇన్స్పెక్టర్ బి స్వామి, ఆర్ఐ కె మధు పాల్గొన్నారు. క్యూ ప్రకారంగా వచ్చి క్యూలో వచ్చి ఓటేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎవ్రీవన్ ఇస్ ఎ కామన్ మ్యాన్. యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ గ్లామర్, యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ పవర్, బట్ బిఫోర్ ద లా యు ఆర్ ఎ కామన్ మ్యాన్. యు ఆర్ ఈక్వల్ టు యాజ్ ఎనీవన్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇండియాలో ఎవరికి అందరికీ కామన్ లా. ఓకే, అందుకనే ఎవరిని మొదలు చేయదు. రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక హైదరాబాద్ దానికి సీపీ గారు నన్ను ఆపుతావా ఏంటి సీపీ అని అనలేదు. ఏమన్నారు, ప్రకాష్ వెరీ గుడ్ అని చెప్పేసి ఈ డ్యూటీ నాకు ఖచ్చితంగా చేసేవాడు నువ్వు అని చెప్పేసి రివార్డ్ ఇచ్చాను. సో అది ఏ వస్తువులు రావని రివార్డ్ వచ్చింది. సార్ అప్పటికి 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్లో ఉన్నారు, నా ర్యాంక్లో ఉన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోకుంటే మనం ప్రజాస్వామ్యంలో లేనట్టేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటరు రేపు సెలవుగా భావించకుండా ఓటు వేయాలని సూచించారు. ప్రతి పౌరుడు ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. భారత ఎన్నికల సంఘం చెప్తుంది, ఓటు మీ హక్కు, వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు అనే మనకిచ్చిన ఆయుధాన్ని వినియోగించుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో మనం ఉండి లేనట్టే. కావున దయచేసి ప్రతి ఓటర్ రేపు సెలవు అని భావించకుండా తప్పకుండా విధిగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీ ఓటు హక్కును వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వేములవాడ క్షేత్రంలోని లాడ్జ్లను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. రిజిస్టర్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆధార్ వివరాలు పరిశీలించారు. నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లాడ్జీలను పోలీసులు తనిఖీ చేశారు. ఆయా లాడ్జీలలోని రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా ఇక్కడే వసతి పొందుతున్నారా అనే అంశాలను ఆరా తీశారు. లాడ్జీ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఎస్పీ సూచించారు. కస్టమర్ల ఆధార్ కార్డు వివరాలు తెలియకుండా గదులు అద్దెకు ఇవ్వొద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఎలక్షన్ టైం మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 వరకు ఉంది. మీ అందరితో మంది మీరు ఓట్ రైట్ మీరు వాడుకోవాలి. దానికి ఇప్పుడు 144 ఆల్రెడీ సెక్షన్ పెట్టడం జరిగింది. అనవసరంగా 5 గంటల మంది ఎక్కువ మంది తిరగకండి. సోషల్ మీడియాలో ఒక్కరొక్కరి పైన పర్సనల్ రిమార్క్స్ చేయకండి. మీ 100 మీటర్స్ లైన్ 200 మీటర్స్ లైన్కి మీరు మీరు ఫాలో చేయాలి. 100 మీటర్స్ లైన్ అంటే జస్ట్ ఓటర్ పంప్ పోవాలి, అనవసరంగా ఎవరైనా పోవడానికి లేదు. 200 మీటర్స్ లైన్లో వెహికల్స్ ముందు పోవడానికి లేదు. ఎలక్షన్ బూత్ ఒక్కటి ఉండాలి ఒక పార్టీకి, ఒక పోలింగ్ లొకేషన్లో, అది కూడా ప్లెయిన్ క్లాత్తో. ఎక్కువ మంది అక్కడ కూడా గ్యాదర్ చేయడానికి లేదు. ఇది కాకుండా బయట నుండి ఎవరైనా వచ్చారు వాళ్ళకు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అది కూడా మనం దానికోసం కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్ లాడ్జెస్ కూడా చెక్ చేస్తున్నాము. మనం ఫోర్స్ మొత్తం దాదాపు 1000 మెంబర్స్ మనం వాడుతున్నాము ఎలక్షన్కి. ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది. మనం దానికోసం మనం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు 3 లారీలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇసుక రవాణాను ఆపాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక రవాణాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామన్నారు. ఈ ఇసుక వారం నుంచి నడుస్తుందట, అది మాకు తెలియదు. నైట్ అటు లోడ్ వేసుకపోయి మళ్ళీ ఇటు లోడ్ వేసుకొని రావడం వస్తారు. మా గ్రామస్తులు ఇక్కడ చెరువు కూడా ఆపి నాకు ఫోన్ చేసారు, అన్న మరి ఇట్లా బండ్లు నడుస్తానే అన్నోళ్ళు. నేను కూడా వచ్చి లారీ ఆపడం జరిగింది. ఆపి 100కు డైల్ చేసినాం. అంతలో మన సార్లు వచ్చారు, బండ్లు తీసుకొచ్చి స్టేషన్ కాడ పెట్టియడం. ఏదైనా అక్రమంగా ఇసుక తరలిస్తే మన గ్రామస్తులం వదిలిపెట్టేది లేదు. అది ఏమైనా ఇప్పుడు ఉన్న బండ్లు కూడా సీల్ చేసేరాక మేము విడిచిపెట్టేది లేదు. అది ఎంత దూరం అయినా మేము గ్రామస్తులం విడిచిపెట్టాము. ఆ బండ్లు సీల్ కాకపోతే మాత్రం మేము సుందాబాకి వచ్చి ధర్నా కూడా చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని రామచంద్రపూర్ కాలనీ దేవుళ్లపురిలో గల వీర బ్రహ్మేంద్ర ఆలయ ప్రాంగణంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు కొత్తపల్లి బ్రహ్మచారి, చింతపల్లి తిరుమలాచారి ఆధ్వర్యంలో గోవిందాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామివారికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామావళి పూజలు, భజనలు చేశారు. ఆంజనేయ స్వామి దీక్షాదారుల కోసం భిక్ష ఏర్పాటు చేశారు.
బీజేపీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఎంపీ బండి సంజయ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వంగల రమేష్, కార్యనిర్వాహక అధ్యక్షులు రవీంద్రాచారి, ప్రధాన కార్యదర్శి కనపర్తి రాజమౌళి, కోశాధికారి తిప్పారపు శ్రీనివాస్, సహాయ కోశాధికారి కనపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. जय विश्वकर्मा जय गायत्री माता जय गायत्री माता जय जय विश्वकर्मा जय गायत्री माता जय जय विश्वकर्मा जय जय जगन्माता जय जय ईश्वरम्मा जय जय जगन्माता जय जय ईश्वरम्मा जय जय वीरब्रह्म जय गोविंदमांब जय जय वीरब्रह्म जय गोविंदमांब जय 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 ब्रह्म जय जय वीरब्रह्म जय 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 4 దిశలుగా భారతదేశంలో 4 దిక్కులు 4 చతురామ్నాయ పీఠాలు ఏర్పరిచి వాటికి పీఠాధిపతులను ఏర్పరిచి ఆ యొక్క ధర్మరక్షణకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావులు. మరి ఆ యొక్క శంకరాచార్యుల వారు కల్లడి అనేటువంటి గ్రామం లోపల ఆర్యాంబ శివగురు అనేటువంటి విశ్వబ్రాహ్మణ దంపతులకు జన్మించి 32 సంవత్సరాల కాలంలోనే వారు జీవించిన కాలం 32 సంవత్సరాలు. ఆ 32 సంవత్సరాలను ఎన్నో వేదాలకు భాష్యాలు రాసి వేదాలు నేర్చుకొని పురాణాలు తర్వాత ఉపనిషత్తులు వీటన్నిటికీ భాష్యాలు రాసి ఎన్నో గ్రంథాలు రచించి ఆ 32 సంవత్సరాల వయసులోనే 4 సార్లు భారతదేశాన్ని పర్యటించి అన్ని దేవాలయాలను సందర్శించి కొన్ని చోట్ల శ్రీచక్రాలను ప్రతిష్ఠించి అమ్మవార్లను దేవాలయాలను ప్రతిష్ఠించి ఎన్నో విధాలుగా వారు హిందూ ధర్మానికి సేవ చేసినటువంటి విషయం మనం అందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఆ మహానుభావుడి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తజనులందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఆ మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటూ వారిని స్మరిస్తున్నారు. మరి అందరూ కూడా భగవద్భక్తులందరూ కూడా ఆ యొక్క ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటున్నాం. అధిదేవత అయినటువంటి యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మరియు మాతా గోందమాంబ యొక్క అభిషేకములు, అదేవిధంగా ఆ స్వామివారికి అష్టోత్తర శతనామాదులతో పూజించి వచ్చినటువంటి బంధుమిత్రాదులకు అదేవిధంగా భక్తపరులకు ఈ యొక్క దీక్షాపరులందరికీ కూడా ఈ రోజున స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం చేత మరియు ఈ దేవాలయ నిర్మాణ కమిటీ చేత కూడా అన్నదాన ప్రసాదం చేయడం జరిగింది. కావున ఇట్టి శుభ సందర్భం పురస్కరించుకొని ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టుగా సనాతన ధర్మానికి ఆపద ఎదురైనప్పుడల్లా కూడా మనము మన యొక్క శాయశక్తిలా కృషి చేసి మన సనాతన ధర్మానికి ఎటువంటి యొక్క వినాశనం కాకుండా చూసుకొని ఈ ధర్మాన్ని పరిరక్షించి ప్రపంచ దేశాలన్నిటి కూడా ఆదర్శంగా ఉండి మన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీనవంక మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో పాటు సిబ్బంది చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా గంట ముందుగానే ఎన్నికల సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. కరీంనగర్లోని ఎస్వీఆర్ గార్డెన్స్లో వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బ్యాన్ వయోజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల కరెస్పాండెంట్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, విద్యా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. మనం ఉద్యోగం చేయడం కాదని 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు. అనంతరం క్రీడారంగంలో రాణించిన ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, హిమనితో పాటు ప్రిన్సిపల్స్ సతీష్ గౌడ్, లింగమూర్తి, వైస్ ప్రిన్సిపల్ చెన్నమల చైతన్య, ఉమెన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ ఫేర్వెల్
వచ్చిన అందరికీ మరి స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ మన స్టేజ్ పైన మీరు ఇంతకుముందు మనం చూసినట్టు ఇక్కడ మనకి ఈరోజు ఇద్దరు గెస్ట్ కనబడుతున్నారు. అంటే గెస్ట్ అంటే నార్మల్గా ఫ్యామిలీ ఉంది. ఒక మా కూతురు, ఒక మా మదర్. తను యాక్చువల్గా మీకు తెలుసు అనుకుంటాను, ఇక్కడే చదువుకొని జమ్మికుంటలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది మాతృమూర్తులకు వారి పిల్లలు పాదపూజ చేశారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఓ పేద మహిళకు నిత్యావసర సరుకులతో పాటు 5,116 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ గంప సురేందర్, చార్టెడ్ ప్రెసిడెంట్ గర్రపెల్లి అరుణాదేవి, వనితా క్లబ్ అధ్యక్షురాలు పూర్ణిమ, సెక్రటరీ భాగ్యలక్ష్మి, కోశాధికారి రేవతి పాల్గొన్నారు. 10-15 మందికి పాదపూజ చేయడం జరిగింది. మా వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఒక సేవ కార్యక్రమం చేస్తాము. ఒక పేద మాతృమూర్తికి సరుకుల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ మరియు 5,116 రూపాయలు అందజేయడం జరిగింది. అందరికీ మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కిందకి దేవుళ్ళగా అమ్మల్ని పంపిస్తారు. అదే మాతృమూర్తులు. ఎట్ ద సేమ్ టైం నా విషయంలోకి వస్తే నా మాతృమూర్తి నాకు యాక్సిడెంట్ అయింది. తను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం మాత్రం నా తల్లి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.